హైదరాబాద్ను అభివృద్ధి చేసిన తనపైనే విమర్శలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకూటమి తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. దేశ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్తో చేతులు కలిపామన్న బాబు తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కొట్టినట్టిద్దాం, టీఆర్ఎస్ ఏడ్చినట్టిద్దాం అలవాటు అయిపోయిందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ దేశ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, ఏ ఆశయం కోసమై తెలంగాణ వచ్చిందో ఆ ఆశయ సాధన కోసం ఈరోజు ప్రజాకూటమి పనిచేస్తుందని కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు అంటున్నారు ఏదో నీళ్లన్నీ తీసుకెళ్తామని, నేనే అడ్డం పెడతానని. తెలంగాణలో ఈరోజు మీరు చూస్తే దేవాదులు మొదలుకొని, కల్వకుర్తి మొదలుకొని, భీమా గాని అన్ని ప్రాజెక్టులు ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ చేశానని కూడా నేను ఎక్కిరం చేస్తున్నా. అదే మరిగా ఇవి కావాలని అడ్డం పెట్టడం కోసం, విమర్శ చేయడం కోసం ప్రయత్నించి ఏ పని జరగలేదు కాబట్టి మిమ్మల్ని మద్దతు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను విమర్శించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా తెలంగాణ మొత్తం అందరూ ఆలోచించాలి. ఈ ఎన్నికలు చాలా కీలకం. గ్రామాల్లో ఎలిమెంటరీ స్కూల్ మొదలుకొని మెడికల్ కాలేజ్ వరకు ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చాను. దానివల్ల ఈరోజు ప్రపంచం అంతా తెలంగాణ యువత బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అందరూ ఒకటే కోరుతున్నాను, తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణలో వచ్చే ఆదాయం ఈ పేద ప్రజలకు ఖర్చు పెట్టాలి. అందుకనే ఈరోజు ప్రజాకూటమి ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్క ఇల్లు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తాం, అది వచ్చే వరకు 50,000 రూపాయలు గ్రాంట్ ఇస్తామని కూడా చెప్పారంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే పట్టుదల. నేను అడుగుతున్నాను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని, 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టిన మీరు భవిష్యత్తులో ఇల్లు కడతారని నమ్మకం ఏంటని అడుగుతున్నాను. నిన్న మన నాటకాలు. For more updates, please subscribe 99 TV Telugu.